ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులతో కీలక సమావేశాలు నిర్వహించారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో భేటీ అయిన ఆయన రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ బలోపేతంపై చర్చించారు. అనంతపురంలో వీబీజీ రామ్జీ కార్యక్రమం ప్రారంభానికి రావాల్సిందిగా కోరగా జూలై 1న పర్యటనకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వంతో పోలిస్తే ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో సీసీ రోడ్లు, బీటీ రోడ్ల నిర్మాణం, గోశాలలు, మినీ గోకులాల ఏర్పాట్లో సాధించిన ప్రగతిని పవన్ కళ్యాణ్ వివరించారు. ఉపాధి హామీ కింద ఈకేవైసీ అమలు, సాంకేతిక పర్యవేక్షణ ద్వారా అక్రమాలకు అడ్డుకట్ట వేస్తూ ఏపీ దేశంలోనే ముందంజలో ఉందని పేర్కొన్నారు. Shri Shivraj Singh Chauhan ji for giving us valuable time. My first request was Narega is started in Andhra Pradesh in Anantapuram in 2006. So VBG Ramji is the new program which replaced Narega. I requested him to launch it in Anantapuram with his own hands, and as we are the first largest state to issue gazette notification of VBG Ramji, and the Honorable Minister agreed that he would be visiting Anantapuram on July 1st July, and I would like to convey my heartfelt thanks to Shivraj Singh Chauhan ji. And also I conveyed, I have given the information how we've been functioning in the last, when compared to the previous government and the NDA government. Last 2 years in the previous government, 5 years, I gave him the basic details. In last 5, from 19 to 24, 42,500 crores were given for the previous government. As our NDA government came, in 2 years they have given us 16,700 crores. అనంతరం కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో పవన్ కళ్యాణ్ లంచ్ సమావేశంలో పాల్గొన్నారు. రాబోయే గోదావరి పుష్కరాల నేపథ్యంలో నదీ జలాల స్వచ్ఛత, నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కోరారు. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ఇంకా తాగునీటి కొరత ఉందని, స్థిరమైన నీటి సరఫరాకు చర్యలు అవసరమని సూచించారు. గుజరాత్లోని సూరత్ నమూనా తరహాలో శుద్ధి చేసిన పారిశ్రామిక నీటి పునర్వినియోగ విధానాన్ని ఏపీలో అధ్యయనం చేయాలని ప్రతిపాదించారు. పారిశ్రామిక కాలుష్యాన్ని అరికట్టేందుకు జీరో లిక్విడ్ డిశ్చార్జ్ ప్లాంట్ను ప్రోత్సహించాలని, శుద్ధి చేయని వ్యర్థ జలాలను వదిలితే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. నీటి పునర్వినియోగం, నదుల సంరక్షణే తమ ప్రభుత్వ లక్ష్యమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. నేను ఇక్కడికి వచ్చింది మోర్ ఆఫ్ జేజీఎం రివైవ్ చేసినందుకు నా థ్యాంక్స్ చెప్పాను. తర్వాత ఆయన ఒక లంచ్ మీటింగ్ పిలిచారు. లంచ్ అయితే రమ్మని ఎంపీస్ తోటిను, మన ఎంపీస్ తోటి బోల్శెట్టి గారితో, మన జనసేన నాయకులతో, ఎమ్మెల్యే తాడేపల్లి కూడా ఎమ్మెల్యే గారిని తీసుకొచ్చాను. మోర్ టు కన్వే మై గ్రాటిట్యూడ్ ఫర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ జల్ జీవన్ మిషన్. దాంట్లో కొన్ని మన అఫీషియల్స్ కూడా, పేషీ నుంచి అధికారులు కూడా వచ్చి వాళ్ళు కూడా కొన్ని తెలియజేశారు. 1 or 2 చిన్న స్మాల్ హెల్ప్ ఏదో కావాలని, అండ్ హీ అగ్రీడ్ ఫర్ దట్. బట్ ఇట్స్ మోర్ ఆఫ్ వెరీ వార్మ్ మీటింగ్, అండ్ వీ బీన్ టాకింగ్ అబౌట్ సూరత్ ఆల్సో. నేనేమన్నానంటే గోదావరి పుష్కరాలు వస్తున్నాయి కదా, దానికి గంగా శుద్ధి ఆయన చేతుల మీదుగానే జరిగింది. సో ఎలా చేశారు ఏంటి అని అడగడానికి, అలాగే సూరత్లో కూడా ఇండస్ట్రియల్ వాటర్ని శుభ్రం చేసి తిరిగి వాటికి కార్పొరేషన్ ద్వారా అమ్మటం, ఇవన్నీ ఎలా చేశాను ఆయన స్నేహితులు కూడా చెప్తా ఉంటాం, అన్నీ ఉంటాను. సో నేను అడిగింది ఏంటంటే, ఐ వుడ్ లైక్ టు గో అండ్ విజిట్ సూరత్ అండ్ బనారస్ బోత్.